జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బిఆర్ నాయుడు టీడీపీకి వెట్టి చాకిరీ చేశారు కాబట్టే ఆయన టీటీడీ చైర్మన్ చేశారన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు ఏది చెబితే అది టీవీ5లో వేసి గందరగోళం సృష్టించి అధికారంలోకి వచ్చారన్నారు. దానికి ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్ పదవిని బిఆర్ నాయుడుకు చంద్రబాబు కట్టబెట్టారని విమర్శించారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. ప్రధానమైన కారణం ఆయన ధార్మిక తత్వం కలిగిన వ్యక్త, లేక హిందూ ధర్మ ప్రచారాన్ని బహుళ ప్రచారం చేసినటువంటి వ్యక్త, లేక భక్తుడా, ఎందుకు ఆయన నియమించారు అనేటువంటి ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆయన తెలుగుదేశం పార్టీకి వెట్టి చాకిరీ చేసినటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఏది చెబితే అది టీవీ5లో వేసి గందరగోళాలు సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద విషపూరితమైన ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి తన సర్వశక్తులు టీవీ5 ద్వారా ఉపయోగించారు. కాబట్టి దానికి ప్రతిఫలంగా, దానికి దక్షిణగా చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు గారిని నియమించారు తప్ప మరొక అంశమే కాదు. అలాంటి బిఆర్ నాయుడు గారు ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని అనుకోవడం మన పొరపాటు.